హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి బెస్ట్ ప్యూరిఫైర్స్ అయితే వాటర్ ప్యూరిఫైర్స్ మనం ఇంట్లో వాడుకుంటాం కదా, వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే చాలా మంది ప్యూరిఫైర్స్ అయితే కొంటా ఉంటారు బేసిక్గా. సో కంపెనీస్ కానివ్వండి అండ్ అలాగే షాప్స్లో కానివ్వండి ఎలా అయినా మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు. సో అన్నిట్లో అన్ని ప్యూరిఫైర్స్లో ఉండేది సేమ్ టెక్నాలజీ, సేమ్ యూజేజ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. మోడల్ బట్టి అండ్ అలాగే డిజైన్ బట్టి అండ్ అలాగే లోపల ఉన్న ఫిల్టర్ క్వాలిటీస్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అన్ని ప్యూరిఫైర్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉంటాయి. మీరు ఆన్లైన్లోనే తీసుకోవాలని ఏం లేదు, షాప్స్లో కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. షాప్స్లో కూడా మీకు బెటర్ ప్రైజెస్కి అండ్ అలాగే బెటర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడన్నా అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియోలోకి వచ్చేసరికి ఒక మంచి 15,000 లోపల ఉన్న బెస్ట్ ప్యూరిఫైర్స్ అయితే ఈ వీడియోలోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ అలాగే మన ఛానల్ లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఒక 5 తీసుకున్న మంచి మోడల్స్ ఆర్ఓ కానీ అండ్ అలాగే యూఎఫ్ కానీ యూవీ కానీ అన్నీ యాడ్ చేసి నా ఫిల్టర్స్ అయితే వీడియోలో తీసుకోవడం అయితే జరిగింది. సో వీడియోలోకి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి ప్యూరిట్ నుంచి అయితే మీకు అయితే రావడం జరుగుతుంది, ఎకో వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పి. సో దీని మోడల్ అయితే ఒకసారి అయితే ఇది లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి మీకు ఆర్ఓ యూవీ యూఎఫ్ అండ్ అలాగే మినరల్ అయితే యాడ్ చేసి అయితే ఉంటారు. అండ్ అలాగే 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ, 6,000 వరకు లీటర్ మీకు ఫిల్టర్ లైఫ్ అయితే మీకు అయితే ఉంటుంది. 1 ఇయర్లీ సర్వీస్ అనేది జనరల్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మీకు ప్రైస్ వచ్చేసి 1399 రూపీస్ అయితే పెట్టారు. సో దాదాపు 14,000 అని చెప్పుకోవచ్చు ప్రైస్ అనేది. సో దీంట్లో అన్ని యాడ్ చేస్తుంటారు, ఆర్ఓ కానీ యూవీ కానీ యూఎఫ్ కానీ మంచి ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. నేను సర్వీస్ చేస్తున్నారు ఇవాళ ఈ ప్యూరిఫైర్స్ అనేవి అన్ని ఫిల్టర్స్ యాడ్ చేస్తుంటారు. ఎటువంటి ఇష్యూ లేదు, మంచి ప్యూరిఫైర్ అని చెప్పుకోవచ్చు. ఇయర్లీ మెయింటెనెన్స్ చేసుకుంటే కరెక్ట్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, దాదాపు 4,000 5,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకైతే సర్వీస్ అనేది ఉంటుంది. తక్కువ సర్వీస్లో ఉండాలంటే మీరు ఖచ్చితంగా వేరే బ్రాండ్స్కి ఏదైనా చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కంపెనీ ప్యూరిఫైర్స్ ఏంటంటే సర్వీస్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. అదొకటి మైండ్లో పెట్టుకుని వీటిని చూస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెవెల్స్ నుంచి డిలైట్ అని చెప్పి వాటర్ ప్యూరిఫైర్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్. అండ్ అలాగే నేను చెప్పేటివన్నీ మీకు మున్సిపల్ వాటర్కైనా కానివ్వండి అండ్ అలాగే ట్యాంక్ వాటర్కైనా బోర్వెల్ వాటర్కైనా వేటికైనా మీకైతే సపోర్ట్ చేస్తే మంచి టీడీఎస్ సపోర్ట్ అయితే మీకైతే ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు దేనికైనా ఆర్ఓ వాటర్ అంటే ఆర్ఓ ప్యూరిఫైర్ కావాలనుకుంటే మీరు ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఏ కండిషనల్ వాటర్ ప్యూరిఫైర్ ఏ కండిషనల్ వాటర్ కైనా మీకైతే అన్ని సెట్ అవుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్ చేసుకున్నటువంటి మంచివే చూస్ చేసుకున్నా మీరు కావాలంటే కన్సిడర్ అయితే చేయొచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో హెవెల్స్ నుంచి డిజైన్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే క్లాసిక్ లుక్తో మీకైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు ఆర్ఓ ఉంటుంది అండ్ అలాగే యూఎఫ్ పిహెచ్ని కంట్రోల్ చేస్తుంది. స్టేజ్ వచ్చేసి 8 స్టేజ్ వరకు ప్యూరిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే 6.5 లీటర్ ట్యాంక్ కెపాసిటీ, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ యూజ్ చేస్తుంటారు. పిహెచ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటుంది. 13,500 నేను చూసినప్పుడు ప్రైస్ అయితే ఉంది. సో స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కన్సిడర్ అయితే చేయొచ్చు, ఆ ప్రైస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ. సో చిన్న ఫ్యామిలీస్కి అయితే ఓకే, ఒకరిద్దరు ఉంటే, కానీ దానికంటే ఎక్కువ ఉన్నారంటే ట్యాంక్ కెపాసిటీ చిన్నది కాబట్టి వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ట్యాంక్ కెపాసిటీ కూడా మైండ్లో పెట్టుకుని మీరైతే కన్సిడర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి లివ్ ప్యూర్ నుంచి. సో ఇది కూడా ఒక మోడల్, ప్రో ప్లస్ అని చెప్పి మోడల్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఆర్ఓ అండ్ అలాగే యూవీ యూఎఫ్ అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైర్. ఇది సో సూటబుల్ ఫర్ మీకు అన్ని బోర్ వాటర్స్కి సూటబుల్ ఉంటుంది. 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. 8,500 రూపీస్ ప్రైస్ అయితే మీకు అయితే పెట్టారు. సో ఇది సింపుల్గా అన్ని ప్యూరిఫికేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే యూవీ ల్యాంప్ ఉంటుంది, దీంట్లో కూడా మినరైజర్ ఉంటుంది అండ్ అలాగే యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది. అన్నీ అయితే దీంట్లో కూడా అయితే యాడ్ చేసి ఉంటారు. బట్ ఇది లాంగ్ రన్లో చాలా వరకు రిపేర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సర్వీస్ మోటార్ కాలిపోవడం, మోటార్ ప్రెజర్ రాకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి చాలా నోటీస్ చేశారు దీంట్లో. బట్ ఉన్నంత వరకు మంచి ప్యూరిఫైర్, అన్ని సపోర్ట్ ఉంటుంది. అన్ని వాటర్ మీకు ఏ వాటర్కైనా సూటబుల్ అండ్ అలాగే అన్నిటి మీద డిపెండ్ అంటే ఫిల్టర్స్ అన్నీ యాడ్ చేస్తుంటారు కాబట్టి మీరు ఈ ప్రైస్కి ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీరు సర్వీస్ చేసుకోగలం అనుకుంటే 8,500కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని అయితే రికమెండ్ చేస్తున్నా, ఒకసారి అయితే కన్సిడర్ చేయండి. లాంగ్ రన్లో మీకు ఒక 2 ఇయర్స్కి అలా పాడైపోతూ ఉంటుంది మోటార్ కానివ్వండి, ఫిల్టర్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీగా లైఫ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే కెంట్ ఆర్ఓ. సో కెంట్ మోడల్స్ అన్నీ మీకు చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. సో యూనివర్సల్ అని చెప్పుకోవచ్చు. ఫిల్టర్స్ ఎవరైనా మార్చొచ్చు అండ్ అలాగే సర్వీస్ మీకు చాలా బాగుంటుంది కెంట్ది. అండ్ అలాగే మీకు సర్వీస్ సెంటర్స్ చాలా బాగుంటాయి, సర్వీస్ పర్సన్స్ మీకు చాలా ఎక్కువ ఉంటారు. అండ్ అలాగే ప్రైస్ కూడా అంత ఎక్కువ అయితే ఉండదు మెయింటెనెన్స్ అనేది. సో కెంట్ అనేది మ్యాక్సిమం కెంట్ చూస్ చేసుకోండి, మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో కూడా మీకు ఆర్ఓ ఉంటుంది అండ్ అలాగే యూఎఫ్ టీడీఎస్ కంట్రోల్ అండ్ అలాగే మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. 8
లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. 20 LPG మీకు 20 లీటర్స్ పర్ అవర్ అయితే మీకైతే ఉంటుంది. సూటబుల్, మీకు అన్నిటికీ సూటబుల్ అవుతుంది. లార్జెస్ట్ సర్వీస్ అయితే మీకు కెంట్కి అయితే ఉంటుంది. 12,000 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో 12,000 మీకు మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్యూరిఫైర్ అనేది. కెంట్ నుంచి కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ అనేవి బయట కూడా దొరుకుతాయి, ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. అందుకే కెంట్కి మోస్ట్గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది, ఎందుకంటే కెంట్కి సో స్పేర్ పార్ట్స్ అంటే ఈజీ అవైలబిలిటీ మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి అయితే ఆర్ఆర్ అని చెప్పి ఒక మోడల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ROUV అండ్ అలాగే MTDS మీకు TDS కంట్రోల్ ఉంటుంది. UF కంట్రోల్ కూడా మీకు UF ఫిల్టర్ కూడా యాడ్ చేస్తుంటారు. 7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అండ్ అలాగే 8 స్టేజ్ ప్యూరిఫికేషన్ అయితే మీకు అయితే ఉంటుంది. కాపర్, యాక్టివ్ కాపర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేస్తుంటారు. 15,280 ఎంతో ప్రైస్ అయితే ఉంది నేను చూసినప్పుడు. సో ఇది మంచి ఆప్షన్. బట్ ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ, మిగతా వాటితో పోల్చినా కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ట్యాంక్ కెపాసిటీ మెయిన్గా మీకు కంపెనీ వాటర్ ప్యూరిఫైర్స్ ఏదైతే బ్రాండెడ్ హెవెల్స్ కానివ్వండి అండ్ అలాగే ఆక్వాగార్డ్ కానివ్వండి, ఇలాంటి బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైర్స్కి చాలా తక్కువ కెపాసిటీ మీకైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఎంత ప్రైస్ పెట్టే కానీ మీకు 8 లీటర్స్ 10 లీటర్స్ దానికి మించిన వాటర్ మీకు ఏదైతే ట్యాంక్ ఉంటుందో దానికైతే రాదు. ఎందుకంటే కాంపాక్ట్ సైజులో మీకు అంత ట్యాంక్ కెపాసిటీ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు తక్కువ ట్యాంక్ కెపాసిటీ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో కంటిన్యూస్గా వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం బకెట్లో పట్టుకున్నా లేదు వాటర్ బాటిల్స్లో పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా వాటర్ వస్తూ ఉంటాయి కానీ ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకొని మీరు ఒకవేళ హైయర్ ట్యాంక్ కెపాసిటీ కావాలంటే బయట షాప్స్లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి అయితే కన్సిడర్ చేసి తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తాను. దెన్ బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.